నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాలీవుడ్ లో మరో విషాదం, సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. తొలగించిన ఉద్యోగులను వెంటనే చేర్చుకోండి, 108 అంబులెన్స్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు వరప్రసాద్ డిమాండ్. మా హామీలు నెరవేర్చే రాజకీయ పార్టీకే పూర్తి మద్దతు, బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ 2 రోజుల్లో 2 గొప్ప నటులను కోల్పోవడం విషాదకరం. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్తను ఇంకా జీర్ణించుకోకముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో కన్నుమూశారు. 79 ఏళ్ల చలపతిరావు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో తన కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చిన తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి. భౌతిక కాయాన్ని ఆయన కుమారుడి ఇంట్లోనే అభిమానుల సందర్శనం కోసం ఉంచి అనంతరం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఫ్రీజర్లో ఉంచారు. కాగా నటుడు చలపతిరావు మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మృతి తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. 1000కి పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హైదరాబాద్ నగరంలో అర్హులకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బన్సీలాల్ పేట డివిజన్ బండమైసమ్మ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 కోట్ల రూపాయల వ్యయంతో 310 ఇండ్లను నిర్మించగా ఎంతో పారదర్శకంగా వ్యవహరించి బస్తీవాసుల సమక్షంలోనే అర్హులను గుర్తించి 245 ఇండ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన ఇండ్లను కూడా అర్హులకే కేటాయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ హేమలత, ఆర్డీఓ వసంత, హౌసింగ్ ఈఈ వెంకట దాసురెడ్డి, తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు. బండమైసమ్మ నగర్ శ్రీ తలసాని శ్రీనివాస గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి రెవెన్యూ, హౌసింగ్, జిహెచ్ఎంసీ తదితర శాఖకు చెందిన అధికారులందరినీ కూడా వేదిక మీదకి వస్తున్నాము. సర్వీస్ వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మనం ఈడ టిక్కులు పెట్టినంత ఈజీగా వాళ్ళు ఇవ్వడానికి ఉండదు. వాళ్ళకి ఏం కావాలంటే ఎంతో ముందు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఇల్లు ఎవరైతే తీసుకురు కదా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు. దాని ప్రకారం 245 ఇండ్లు ఇచ్చారు. దాంట్లో 218 ఆల్రెడీ జాయిన్ అయిందని చెప్పారు. అయితే ఇప్పుడు టిక్కు పెట్టినాయి ఆ ఆధారాలన్నీ దయచేసి మీరు ఇవ్వండి వాళ్ళు. అంతేగాని పక్కింట్లో 2 దర్వాజాలు ఉన్నాయి, ఆమెకు సపరేట్ ఇల్లు ఉంది, ఈ సపరేట్ ఇల్లు ఉందంటే మంచిది, నేను టిక్కు పెడతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆధారాలు లేకుండా లేదనుకో వాళ్ళ ఉద్యోగం పోతుంది, వాళ్ళ ఉద్యోగం పోతుంది, మనకేం పోతుంది.
చెప్పే వాళ్ళకి ఏం పోదు, నేను టిక్కు పెట్టిన ఆయనకి ఏం పోదు. వాళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చాలా కష్టపడి జాగ్రత్తగా అన్ని ఆధారాలతో సహా చేయాలి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్. అంతేగాని మంత్రి గారు టిక్ పెట్టేసిర్రు వెంటనే ఇచ్చేయాలంటే కుదరదా. ఇప్పుడు కలెక్టర్ గారికి నేను మొన్న చెప్పినా కదా, కలెక్టర్ ఈమె కొన్ని ప్రపోజ్ చేసి పంపిస్తే నువ్వు ఆధారాలు లేకుంటే ఎట్లా పంపించినావు అని చెప్పి ఆయన మళ్ళా ఈమె పెట్టి వాట్సాప్లో. కాబట్టి నేను మీ అందరికి ఏం చెప్తున్నా అంటే దయచేసి నేను ఇప్పుడు ఇచ్చిన లిస్టు ప్రకారం మీరు చెప్పిన అందరూ చెప్పిన ప్రకారం అందరూ ముంగంటే నేను చెప్తున్నా టిక్ పెట్టిన నేను. కానీ వాళ్ళకు ఆధారాలు మీరు ఇవ్వండి. మీరు ఆధారాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇస్తారు. ఎట్లెట్లా క్లియర్ అయితే అట్లట్లా ఇచ్చేస్తారు. ఇప్పుడు కొన్ని క్లియర్ అయినాయి. ఈ 3-4 రోజుల్లో మీకు పిలిచి చెప్తా నేను. కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని క్లియర్ అయినాయి కూడా మీరు రికమెండ్ చేసి కలెక్టర్ పంపిస్తే మీరు ఏం ఆధారాలు లేకుండా ఎట్లా చేశారు నాకు ఆ క్లారిఫికేషన్ ఏమని చెప్పిండంట. ఆయన రమ్మంటే ఆయనకు జ్వరం వచ్చింది. కాబట్టి ఎట్లా అవుతుంటే అట్లా ఇస్తాం. ఒకటి మాత్రం మీ అందరినీ చెప్పేది, ఈడ కట్టిన ఇళ్ళన్నీ మీవే, మీకోసమే కట్టారు కానీ బయట వాళ్ళ కోసం కాదు. మీరు న్యాయబద్ధంగా తీసుకోవడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అంతేగాని మనం చెప్పొచ్చు 2 దర్వాజాలు ఉన్నాయి, 3 దర్వాజాలు ఉన్నాయి, ఆయన పెద్దిల్లు ఉంది, చిన్నిల్లు ఉంది అని చెప్పొచ్చు. కానీ అధికారులకు అట్లా రాయనికి ఉండదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మొన్న నాకు చెప్పే ఈయన మీ ప్రెసిడెంట్ గారు మీ ముంగట ఈయన చెప్పే సార్ మీరు 108 అంబులెన్స్ ఉద్యోగులను తొలగించిన వారిని వెంటనే చేర్చుకోవాలని రాష్ట్ర అంబులెన్స్ యూనియన్ అధ్యక్షుడు వరప్రసాద్ అన్నారు. హైదరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలలో 35,000 జీతాలు ఇస్తున్నా ఇక్కడ పుట్టి అన్ని రాష్ట్రాలలో విస్తరించిన 108 అంబులెన్స్ ఉద్యోగులకు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ విషయమై ఈ నెల 27న లేబర్ ఆఫీస్ వద్దకే జీవీకేతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో 108 కారు డ్రైవర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు మీ కొరకు నేను కొట్లాడినా రాలేదంటే ఇక్కడ దొంగ ఎవడు దొర ఎవడు అంటే కాటవాసంగా మాట్లాడేవారు. మీరు ఏ విజయం కోరుకున్నారో మనకు తెలవాలి. రిసీవ్డ్ కాపు వచ్చినప్పుడు మీరు ఎవరు ఇచ్చింది అనేది కూడా కావాలి. ఇకనైనా మీరు ఒకే తాటి పైన ఇప్పుడు అన్న మహేందర్ రెడ్డి అన్న మాట్లాడుతూ ప్రతి విషయంలో ఇప్పుడు మాట్లాడుతూ నాకేదో అంటే గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మేము ఈ సుందరయ్య విజ్ఞాన్ భవన్లో 108 రాష్ట్ర ఉద్యోగులం అందరం కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో జరిగిన కొన్ని విషయాలపై తీసేసిన ఎంప్లాయీస్ను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి, మరియు గతంలో తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అని 4,000 రూపాయలు ఇచ్చిన దాన్ని మేనేజ్మెంట్ ఆపేయడం జరిగింది. కాబట్టి అది తిరిగి ఇప్పించడానికని, మరియు ఈ 108 సంఘంలో 4 యూనియన్లు ఉన్నాయనే పుకార్లు ఉండడం వలన ఈ 4 యూనియన్ల సంఘాల అధ్యక్షులు అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి ఇక్కడ ఈ 4 యూనియన్ల క్లబ్ చేసి ఈ ఒకే యూనియన్గా ఏర్పడాలని ముఖ్య ఉద్దేశం మీద ఈ రోజున సుందరయ్య విజ్ఞాన్ భవన్లో ఇక్కడ కలవడం జరిగింది. దానిపై ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించి మా కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాలలో అయిన కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, పక్క రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు 35,000 పైనే ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పుట్టిన ఈ 108 ఇక్కడ పుట్టింది, ఇక్కడనే పెరిగింది, అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. అయినా కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగులకు చాలని వేతనాలు ఇస్తున్నారు. కాబట్టి దానిపై గవర్నమెంట్ను అడగడానికి మరియు మేనేజ్మెంట్ను అడగడానికి రేపు 27/12/2022 నాడు లేబర్ కమిషనర్ దగ్గర ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, జీవీకే మేనేజ్మెంట్ అండ్ లేబర్ కమిషనర్, 108 ఎంప్లాయీ స్టేట్ ప్రెసిడెంట్లు అందరం కలిసి చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ మీటింగు పెట్టుకోవడం జరిగినది. దానిపై ఉద్యోగుల వాళ్ళ అభిప్రాయాలు సేకరించి దానిపై మేము అక్కడ వివరణ ఇవ్వడానికి జరుగుతుందని ఈ మీటింగ్ పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం. రానున్న సార్వత్రిక ఎన్నికలో తమకు ప్రాధాన్యత ఇస్తూ పదవులతో పాటు అవకాశాన్ని కల్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ డిమాండ్ చేశారు. తమ హామీలను నెరవేర్చే రాజకీయ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూకట్పల్లి బ్రాహ్మణ సమైక్య భవనంలో అన్ని జిల్లాల కార్యవర్గ అధ్యక్షుడు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలోని జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. 10 లక్షల మందితో ఏప్రిల్ 9న బ్రాహ్మణ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తులసి శ్రీనివాస్తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడిస్తారు. మీరు చేసే కార్యక్రమంలో మీ అందరికి మళ్ళొకసారి చెప్పే విషయం ఏంటంటే ప్రతి జిల్లా నుంచి 50 పేర్లు మాకు మన సంఘం పక్క సంఘం కాదు ఎంత మంది బ్రాహ్మణులు ఉన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ మనం దాంట్లో ప్రింట్ చేయిస్తాం, వాళ్ళ జిల్లాలో పంపిస్తాం. ఎంతసేపు ఒక జగన్మోహన్ శర్మ పేరు నేను కరపత్రం పంచాలనే ఆలోచన కూడా ఉంటుంది. మనకు సంఘ భేదం లేదు, శాఖా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో కూడా ఉండాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా మన కార్యక్రమము ఎజెండా ప్రకారం మరి వేదిక జరుగుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి నేను పాత్రికేయ మిత్రులకు మరి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 9 ఆదివారం 2023 హైదరాబాద్ నగరంలో బ్రహ్మగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణులకు ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి, వివిధ ఇబ్బందుల గురించి, మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఒక వేదిక ఏర్పాటు చేద్దామనే ఆలోచనతోని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి మునిపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రేటర్ కోశాధికారి రామచంద్రమూర్తి గారు, కూకట్పల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఠాకూర్ గారు, జనరల్ సెక్రటరీ గారు సుబ్బారావు గారు, మరి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ కార్యక్రమం రూపకల్పన చేసి రాష్ట్రం మొత్తం జనవరి 1వ తారీఖు నుండి 119 నియోజకవర్గాలు తిరిగి బ్రాహ్మణులను కూడా అందరినీ కూడా ఉద్యుక్తులను చేసి రాబోయే బ్రహ్మగర్జనను విజయవంతం చేసే దిశలో కూడా పయనిస్తున్నాం. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకప్పుడు అసెంబ్లీలో 25 మంది బ్రాహ్మణులు ఉన్న దాంట్లో ఇప్పుడు 2కి కుదించబడ్డది. రాబోయే రోజుల్లో మరి బ్రాహ్మణి ప్రాతినిధ్యం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనమవుతుంది. మరి మాకున్నటువంటి దామాషా ప్రకారం మాకు ఎందుకు రావద్దు, మేము 8% ఉన్నాం, మా సుబ్బారావు గారు చెప్పారు. మరి దాని పర్సెంటేజ్ ప్రకారం మరి మా వంతు మా వాటా రావాలనే ఆలోచనతోని ఒక ఉద్యమం చేద్దామనే సంకల్పంతో మరి ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కావున రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా శాఖా భేదం లేకుండా, సంఘ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రాహ్మణులు ఒకటే, గాయత్రి మంత్రం ఒకటే అనే నినాదంతో మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బ్రాహ్మణులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమము 10 లక్షల మందితోని మరి హైదరాబాద్ నడిబొడ్డులో గతంలో 2020 డిసెంబర్ 26వ తారీఖు నాడు చేయడం జరిగింది. 20 సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం రూపకల్పన చేశాం. కావున బ్రాహ్మణ బంధువులందరూ కూడా సంఘటితమై మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు మరి పారదోలాలంటే మనం ఏకంగా ఆసన్నమైంది సమయం. కావున అందరూ రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరి మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కూడా మాట్లాడుతారు. నేను తులసి శ్రీనివాస్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగినటువంటి పెరడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి బ్రహ్మగర్జన ఆధ్వర్యంలో ఆ రోజున ఉన్న ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా బ్రాహ్మణ సాధక బాధకాలు గుర్తించి ఒక 20% వరకు మాకు కొన్ని విషయాలు క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున 2 రాష్ట్రాలుగా విడిపోయినా, ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ ఏర్పడినా, అక్కడ బ్రాహ్మణ పరిషత్ ఏర్పడినా మా దామాషా ప్రకారం మాకు జరగవలసిన న్యాయం జరగడం లేదు. ఈ రోజున ఒక తెలంగాణ ప్రాంతంలోనే 4 కోట్ల మంది బ్రాహ్మణులు ఉంటే దరిదాపుగా హైదరాబాద్ నగరంలోనే 40-45 లక్షల మంది ఉన్నారు. అదే మాదిరిగా మిగతా జిల్లాలన్నీ కూడా చూసుకుంటే మా యొక్క సంఖ్య 75 లక్షల నుంచి 80 లక్షల దాకా ఉంది. అంటే మేము అరౌండ్ 10 to 12% ఉన్నాం, 10% పైన ఉన్నాం దగ్గరగా. అయినా కూడా మాకు జరగవలసిన రీతిలో న్యాయం జరగట్లేదు, మాకు జరగవలసిన రీతిలో రావాల్సిన రీతిలో నిధులు రావట్లేదు. రాజకీయ పరంగా కూడా మేము చాలా కుంటుపడ్డ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ రోజున హిందూ ధర్మం కాపాడాలి,
హిందుత్వం నిలబడాలని అందరూ మాట్లాడుతున్నారు. కానీ బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉండి బ్రాహ్మణ స్త్రీ సుభిక్షంగా లేకపోతే హిందూయిజం నాశనం అవుతుంది, హిందూ ధర్మం నాశనం అవుతుంది. ఈ రోజున ఈ ధర్మాన్ని దశాదిశ నిర్దేశించి ముందుకు తీసుకెళ్లాలంటే బ్రాహ్మణుడు ముఖ్యమనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా మర్చిపోతున్నాయి. దాన్ని మరొక్కసారి మెలుగొల్పి జాగృతి చేసి మేము కనీసం 10 లక్షల మందితో తక్కువ లేకుండా పెరేడ్ గ్రౌండ్స్లో కానీ ఎల్బీ స్టేడియంలో కానీ ఆల్రెడీ మేము అప్లికేషన్ పెట్టాం. 99% పెరేడ్ గ్రౌండ్స్లోనే మా యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఏప్రిల్ 9, 2023 సంవత్సరంలో ప్రతి బ్రాహ్మణుడు కూడా నడుము కట్టి ఈ కార్యక్రమానికి ఏంటంటే ప్రభుత్వాలకి పార్టీలకి కనువిప్పు జరిగేలా మరొక్కసారి మన బ్రాహ్మణుల యొక్క సంఘటితాన్ని ఔన్నత్యం గురించి అందరం ముందుకొచ్చి నిలబడాలని కోరుతున్నాం. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి ఈగ శ్వేత రాజు తన జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు మున్సిపల్ సిబ్బందికి బట్టలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, తమ వంతు సహాయంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు అవకాశం తమకు దొరకడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన నిలబడుతోందని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం అన్నారు. షాపూర్ వద్ద ఎంజే గార్డెన్లో నూతనంగా నియోజకవర్గ కార్యనిర్వాహకుడిగా నియమితులైన నందగిరి సతీష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నగర నాయకుడు గంగా సురేష్, డివిజన్లు, గ్రామాల నుండి జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. సమాజానికి వచ్చేసిన కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ కుత్బుల్లాపూర్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మీ అందరూ కూడా మనందరం కలిసి పనిచేసే విధంగా ఉండాలని కోరుకుంటాం. ఈ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం మంగళగౌరి స్కిల్స్ షోరూంను సినిమా నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. ఇది నగరంలో తమకు 4వ షోరూం అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు, సిబ్బంది, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్ అన్న మీరు రండి ఇటు. సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి మహాదేవి మహాలక్ష్మి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి. శతమూలా శతాంబరాః సర్వగుణభర్తమే పాపం పూర్వాదస్వప్ననాశనే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సర్వస్వతే శంకరే. మా కోసం ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది 4th షోరూమ్ ఆఫ్ కాంచీపురం మంగళ గౌరీ సిల్క్స్ అండ్ చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చినప్పుడే చాలా పాజిటివ్ వైబ్ అనమాట. మామూలుగా మనం ఏమైనా ఇలాంటి టెక్స్టైల్స్కి వెళ్ళినప్పుడు చాలా హడావడిలో ఫుల్ కంజెస్టెడ్గా ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ స్పేషియస్ అండ్ చాలా సటిల్గా, సైలెంట్గా మంచిగా ఉంది. అండ్ ఈవెన్ ద సారీస్, నాకు ఇప్పుడు ఇచ్చిన సారీ అయితే నాకు చాలా నచ్చింది. అంటే చాలా సింపుల్గా, లైట్ వెయిట్గా, నేను అలాంటి సారీస్ చాలా నాకు ఇష్టం ఉంది. అండ్ అట్లాగే చాలా ఫ్యాన్సీ సారీస్ అటు సైడ్ చూసినా మీకు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా మంచి పట్టు చీరలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు పండగ వస్తుంది, మన పొంగల్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, అండ్ అందరికీ న్యూ ఇయర్ కూడా వస్తుంది. సో ఐ థింక్ అందరూ ఇక్కడ వచ్చి వాళ్ళకి మంచి కలెక్షన్స్ దొరుకుతాయి. ఐ థింక్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సారీస్. ఒకటి సారీసేనా
కాన్సన్ట్రేటెడ్ ఆన్ సారీస్. సో సారీస్ ఇష్టం ఉన్న నాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ నచ్చుతుంది. దయచేసి రండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఏంటండి ఇప్పుడు ఒక 18 pages రిలీజ్ అయింది కదా, నిన్నే రిలీజ్ అయింది. సారీ, ఇదే విక్స్, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు అందుకే. ఇంకా బటర్ఫ్లై అని ఒక ఫిల్మ్, తెలుగు ఫిల్మ్ హాట్స్టార్లో రిలీజ్ అయిపోతుంది on 29th. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ రిలీజ్ ఇస్ దాట్ అండి. ఏంటండి పొంగలా న్యూ ఇయర్ టైంలోనా? అందరూ మంచిగా ఉండండి, హెల్తీగా ఉండండి. నేనైతే మాస్క్ వేసుకోలేదు, మీరు అందరూ వేసుకోలేదు ఇప్పుడు. సో మాస్క్ వేసుకోండి. నేను ఈవెంట్ అటెండ్ అవ్వాలి కాబట్టి నేను వేసుకోలేదు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కోవిడ్ వచ్చింది. లెట్స్ నాట్ స్పాయిల్ అవర్ హెల్త్ అగైన్. సో హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ జ్యోతినగర్ బాప్టిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదేశాల మేరకు సెమీ క్రిస్మస్ సంబరాలు ఆట పాటలతో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రభాకర్ చంద్రకళ, బోరబండ టీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, దేవమణి చెన్నయ్య, బాబురావు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. గొల్లలారా, అరే గొల్లలారా అంటుందిరా, నిన్నురా గొల్లలారా, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానమా? ఏమిటది స్వామి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తిగొట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. చిత్తం స్వామి. లేఖంలో ప్రకారం యూదులకి రాజు బూటెన్నయ్యా రాజులకు, రాజు బూటెన్నయ్యా రారేజుడా, మనం వెళ్ళుదా మన్నయ్యా రారేజుడా, మనం వెళ్ళుదా మన్నయ్యా రాజులకు, రాజు బూటెన్నయ్యా రాజులకు, రాజు బూటెన్నయ్యా రారేజుడా, మనం వెళ్ళుదా మన్నయ్యా రారేజుడా, మనం వెళ్ళుదా మన్నయ్యా యూదాయనే, దేశమందన్నయ్యా యూదాయనే, దేశమందన్నయ్యా యూదులకు, గొప్ప రాజు బూటెన్నయ్యా యూదులకు, గొప్ప రాజు బూటెన్నయ్యా రాజులకు, రాజు బూటెన్నయ్యా రాజులకు, రాజు బూటెన్నయ్యా రారేజుడా, మనం వెళ్ళుదా మన్నయ్యా రారేజుడా కూడా మనం వెళ్ళు. నా యేసురాజు నాకై పుట్టిన రాజు, నా యేసురాజు నాకై పుట్టిన. ఈ క్రిస్మ అవకాశాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విజయన్న గారు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎరుకల జాతికి పందుల పెంపకానికి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుర్రా సత్యనారాయణ కోరారు. హైదరాబాద్ ఎస్వీకేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పందుల పెంపకానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల విద్యాభ్యాసంలో ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్న ఎరుకలను మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి రాములు, జనరల్ సెక్రటరీ లోకిని రాజు, కోశాధికారి పవన్ కుమార్, గ్రేటర్ అధ్యక్షుడు కంపా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. జై
తెలంగాణ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఈ ఎరకల జాతికి కావలసిన వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం మీద ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరూ కూడా కూర్చోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఎరకల జాతికి వాళ్ళ జీవనాధారమైన పందుల పెంపకానికి అవసరమైన సహాయం పూర్తిగా చేయాలి. దానికి అవసరమైన భూములను కేటాయించాలి. గతంలో గవర్నమెంట్ ఇచ్చిన హిసాబ్ ప్రకారంగా సొసైటీలు ఏర్పాటు చేసుకుని వారికి పొలాలు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, అట్లాగే లోన్స్ ఇవ్వాలి. ఈ చదువుకున్న పిల్లలకు కూడా సపరేట్గా ఇక్కడ ఈ జాతికి బాగా అన్యాయం జరుగుతూ ఉంది. అధికారంలో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు ఉన్నోళ్ళు వాళ్ళకి చేసుకుంటున్నారు. ఈ ట్రైబల్ జాతిలో ఎరకల జాతికి అయితే పూర్తి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అంశంని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పోరాటాల ద్వారా దాన్ని సాధించుకోవాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం దగ్గర పోతాం, మాట్లాడతాం, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం కూడా సానుకూలంగా దీని మీద స్పందించి పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి గారికి ఈ సభా సందర్భంగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ వీకర్ సెక్షన్ కాలనీలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ కరపత్రాన్ని విడుదల చేశారు. నూతన క్యాలెండర్ ఆవిష్కరణ లకిడికాపూల్లోని సంక్షేత్రం ఇంటర్నేషనల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గడ్డం మద్దిలేటి, హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐజీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అలాగే గ్రేటర్ అధ్యక్షులు గడ్డం మద్దిలేటి గారికి మరియు బోరబండలో ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం పుష్పాంజలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి లక్ష్మయ్య గారు మనకు మన సంఘాన్ని కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. జనవరి 10 తారీఖు రోజు ఏఎల్జీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ శాంతి చక్ర ఇంటర్నేషనల్లో లగ్డికాపుల్లో ఉంటుంది. అలాగే జనవరి అదే రోజు భీమా కోరియాన్ చిన్న సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం దీని తర్వాత అదే రోజు సాయంత్రం మన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షులు మాగాటి గోపినాథ్ గారి చేతుల మీద కూడా ఏఐజీ నూతన సంవత్సర క్యాలెండర్ కూడా ఆవిష్కరణ ఉంటుంది. ఆ రోజు అందరూ ఈ 2 సభలకు వచ్చి విజయవంతం చేయాలని మనవి. థ్యాంక్ యూ. జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టాలీవుడ్లో మరో విషాదం, సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తాం, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. తొలగించిన ఉద్యోగులను వెంటనే చేర్చుకోండి, 108 అంబులెన్స్ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు వరప్రసాద్ డిమాండ్. మా హామీలు నెరవేర్చే రాజకీయ పార్టీకే పూర్తి మద్దతు, బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.